మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని మొదట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గార్లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆరేపల్లి మోహన్, వెన్న రాజ మల్లయ్య మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల చౌరస్తాలో జగ్జీవన్ గారి విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 30 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా, 50 సంవత్సరాలు 1952 చట్టసభలో పార్లమెంట్ చట్టసభ అయిన తర్వాత తను మరణించేంత వరకు 1986 వరకు 50 సంవత్సరాలు మరి పార్లమెంట్ సభ్యుగా చట్టసభలో ఉన్నటువంటి గొప్ప నాయకుడు, రికార్డు చేసినటువంటి నాయకుడు. అదేవిధంగా 30 సంవత్సరాలు క్యాబినెట్ లో మంత్రిగా వివిధ శాఖలు నిర్వర్తించి ఎన్నో సంస్కరణలు తీసుకురావడమే కాకుండా ఈ దేశ అభ్యున్నతికి రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ అభ్యున్నతి కృషి చేసినటువంటి గొప్ప నాయకులు జగ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా మరి వారు ఉప ప్రధానిగా ఈ దేశానికి సేవ చేయడం జరిగింది. అదేవిధంగా దళితుల అభ్యున్నతి కోసం సామాజిక ఆర్థిక అదే పరిపక్వత తీసుకురావడానికి ఈ దేశంలో వారు కృషి చేసింది. వారి యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని, వారి ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ నాయకులుగా, కార్యకర్తల కంకణబద్ధులమే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మేము ఘనంగా నివాళులు. జగ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మరియు విగ్రహం దగ్గర జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు గౌరవనీయులు హాజరు కావడం జరిగింది. జగ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో ఉప ప్రధాని నుంచి మొదలుకుంటే కేంద్ర మంత్రులు కానీ అన్ని మంత్రులకు న్యాయం చేశారు. దేశంలో ఉన్న పేద ప్రజల హక్కుల కోసం, దళిత వర్గాల యొక్క హక్కుల కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహానేత. వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారు చూపిన బాటలో మేమందరం పయనించి ఈనాడు యువత వారిని ఆదర్శంగా తీసుకొని ముందు నడవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బాబు జగ్జీవన్ రామ్ అమర్ హై.